నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల వార్తలు ఎట్లా రాసిర్రు, మరి ఆంధ్రజ్యోతి అన్న ఎట్లా రాస్తాడు, మరి ఎట్లాంటి ప్రకటనలు తీసుకొచ్చిండు, ఎలాంటి సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకుపోతాడో కూడా చూద్దాం. మరి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రజలకు మరి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందుతుందో చూద్దాం. ఇవాళ పరిశీలనకు 5 పేర్లు. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం 29 మంది దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసిన టీపీసీసీ. కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేష్ నేత పేరు కూడా పరిశీలనలో ఉందని చెప్పేసి ఇక ఆంధ్రప్రదేశ్ సార్ చెప్తారు. ఏమున్నదిలా రేపట్ల జరిగే ఇలా ఏప్రిల్ ఎన్నికలు, అదే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంబంధించిన ఒక 5 పేర్లనట ఏఐసిసి పరిశీలన చేస్తారు, చూస్తాందట. మరి ఆ 5 ఎవరికి ఇవ్వాలి టికెట్ అని చెప్పేసి చూస్తాందట. ఇక ఇలా ఎవరెవరు ఉండరు మనం గతంలో చూసినాం. అనిల్ కుమార్ సార్ ఉండే, అంటే మేయర్ అనిల్ కుమార్ సార్ కాదు, మరి డాక్టర్ అనిల్ కుమార్, ఇంకో అనిల్ కుమార్ సార్ ఉన్నారు, దామరి అనిల్ కుమార్ అని. ఆ సార్ కూడా అప్లై చేసి గోదావరిఖాన్ ఉంచాలని చెప్పారు. ఆ మధ్యలో ఇక ఇప్పుడు ఇల్లు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మరి పాత పేర్లు చెప్పుకోవడం కంటే కొత్త పేర్లు చెప్పుకుంటూ ఉత్తమం. మరి ఏంటి ఇక మన అందరికి తెలిసిందే కదా ప్రజలారా. మనం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉంటే రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లు ఆ ప్రభుత్వం వైపే, అంటే ఆ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపెడతారు. ఎందుకు చూపెడతారు అంటే, అయ్యో మరి రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉంది, మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిస్తేనే మన ఊరో లేదంటే మన వాడో మన పల్లెో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం కదా. మరి అట్లనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒక పరిస్థితి. ఇప్పుడు ఉన్న 7 స్థానాల వాళ్ళు మొత్తం గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు 7 స్థానాలు గెలిచినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి మరి వాళ్ళే గెలుతారు. ఇక కొంత మేరకు వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా, అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే మరి అది కూడా చూడాలి. మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉన్నది కదా, బీజేపీ వస్తుందా, మరి నువ్వెట్లా చెప్పినావు అంటే నేను చెప్పేది కాదు. మరి బీజేపీ కేంద్రంలో ఉన్నది. కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభావమే, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ ప్రభావమే ఈ యొక్క స్థానాలలో ఉంటుంది. ఇక మీ అందరికి తెలిసిందే ప్రజలారా, అవిశ్వాస తీర్మానాలు పెడతారు కదా, అక్కడక్కడ కాదు, మన జిల్లాలో అయితే పుల్లు అవిశ్వాస తీర్మానాలు పెడతారు. నిన్నట్ల మనం చూసినాం, రామగుండం కార్పొరేషన్లో 15 మంది కాంగ్రెస్ పార్టీలో ఏతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అని చెప్పారు కదా. ఇక గిట్లనే ఇది కూడా జరుగుతుంది. ఈ ఇల్లు ఎవరెవరు ఉన్నారు, మరి ఎవరెవరు ఎట్లెట్లు ఉన్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ఇటీవల టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తుల నుంచి 5 పేర్లను వేసి ఏఐసిసికి పంపించారని సమాచారం. టీపీసీసీ పంపిన వారి పేర్లతో పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బొర్లకొండ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఫుల్ ప్రచారం చేస్తారు. పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మరి అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా, మీ అందరూ క్వశ్చన్ అడుగుతా. మరి మన పెద్దపల్లి ఎంపీ ఎవరికన్నా తెలుసా? పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ పేరు తెలుసా ఎవరికన్నా? సగానికి ఎక్కువ మందికి తెలియదు. ఇది నిజమే ప్రజలారా. మరి ఎందుకంటే సార్ అన్ని మంచి పనులు చేసిండు. మరి నిజమే, సార్ బాగా పనులు చేసేదట. మరి ఎట్లా పనులు చేసిండో, ఎక్కడ చేసిండో, మరి ఎంపీ నిధులను ఈ 6 నియోజకవర్గాలు అంటే ఒకటి రాసి రన్నలు చూడుర్రి. బెల్లంపల్లి నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం, ధరంపూర్ నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, మరి మండల్ నియోజకవర్గం. ఎన్నైనా 7 నియోజకవర్గాలను కలిపి ఒక ఎంపీ స్థానం అనేది ఉంటుంది. ఆ 7 నియోజకవర్గాలల్లో బొర్లకొండ వెంకటేష్ నేత ప్రస్తుత ఎంపీ మరి కాంగ్రెస్ లోకి చేరిండు. ఆయనకు టికెట్ కోసం ఆశించి పోయిండు. ఇదే కదా మనం అర్థం చేసుకోవాల్సిన ముచ్చట. గంతే. గతంలో మొన్నట్ల మనం అక్కడక్కడ చూసినాము. ఒక ఎంపీ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని స్వచ్ఛంద సంస్థలు ఏదో ధర్నా వేసినట్టున్నారు మరి గోదావరిఖాన్ పట్టణంలో. మరి ఆ అన్నకు కూడా మనము అందరు నాయకులు మనకు సుపరిచితులే, ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా సుపరిచితులే. మరి మన వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటే కనుక వెంకటేష్ నేత గారి గురించి చాలా చక్కగా చెప్తారు.
ఇక మనం మాట్లాడుకుంటే మంచిగా ఉండదు ముచ్చట. ఇక ఇలా ఇప్పుడు ఈ 5 పేర్లల్లా వెంకటేష్ నేత పేరు కూడా ఉన్నదని చెప్పేసి ఇక చెప్పుకుంటాడు. ఎవరు చెప్పుకుంటలేరు, ఏడే చెప్పుకుంటలేరు వెంకటేష్ నేత పేరు ఉన్నదని. ఇది ఉట్టి ముచ్చట అనే అర్థం చేసుకోవాలి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారట. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజమే, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 స్థానాలు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందో వాళ్ళకే తెలుసు. ఒక అన్నది ఒక మాజీ ఎమ్మెల్యే ఒక అన్నది ఒక కథ, ఇంకో ఎమ్మెల్యే సార్ది ఇంకో కథ, ఇంకో ఎమ్మెల్యే సార్ది ఇంకో కథ. మరి ఎందుకు? అది అందరికీ తెలిసిన ముచ్చట. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా, మరి మంచిర్యాల జిల్లా, మరి బెల్లంపల్లి, అంటే మంచిర్యాల జిల్లాల, మరి పెద్దపల్లి జిల్లాలో కనుక బీఆర్ఎస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను కనుక మారితే గెలిచే అవకాశాలు ఉండే. ఇక్కడనే 11 స్థానాలు ఓగొట్టుకున్నది. ఇది నిజమే ప్రజలారా, ఆలోచన ఏయురు. ఇటు పక్కన మైంతన్ ఉన్నది, ముంగట పెద్దపల్లి ఉన్నది, ఇటు మనం నియోజకవర్గం రామగుండం ఉన్నది, అటు పక్కన చెన్నూరు ఉండే, ఇటు పక్కన మంచిర్యాల ఉండే, అటు పక్కన బెల్లంపల్లి ఉండే. కొంచెం ఆలోచన ఎత్తి 6 సీట్లలో 4 సీట్లన్నా వచ్చేది. నిజమే. కాకపోతే పెద్ద సార్ అట్లా ఆలోచన చేసిండు. కాకపోతే ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాయి. ఇక చూడాలి, ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొంది. మొత్తం క్లీన్ స్వీప్ చేసారు. పెద్దపల్లి పార్లమెంటులో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెసే గెలిచింది. మరి నిజమే, అది కాంగ్రెసే గెలిచింది. ఇది మంచి పద్ధతిగానే ఉన్నది. సూపర్ మార్పు కోరింది. ఇక ఇక్కడ ఏమైతుందట అంటే సామాజిక సమీకరణల దృష్టిలో పెట్టుకున్నట 3 చోట్ల పేర్లు 3 చోట్లు వేరువేరుగా మాదిగా నేత కాని సామాజిక వర్గాలకు చెందిన వారికి టికెట్లు ఇవ్వాలని పార్టీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బొర్లకుంట వెంకటేష్ నేత సామాజిక వర్గం. ఇక ఇంకోళ్ళు మాదిగా గతంలో మన అందరికి తెలిసిన వాళ్ళే, కాక కుటుంబం ఉన్నది. ఇక మాదిగా మరి ఆ వర్గం నుంచి ఎవరు ఉన్నారో చూడాలి, పేర్లు ఎట్లున్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక ఇంకేమున్నాయట అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఇక అంతా అన్ని ముచ్చట్లు ఎందుకు కానీ మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్నారు చూద్దాం. ఆ ఊరి పేర్లు ఇక్కడ రాస్తారు పేర్లు ఎన్నో కాడు. ఇక ఎవరైనా మనకు గెలిచిన ముచ్చట్నే నల్లేరు నడక మీద గెలుపు సాధించుతామంటే నల్లేరు నడక ఏమున్నది? ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచే అవకాశం మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇతర పార్టీలకు కొంచెం తక్కువ ఉంటాయి, అంతే తేడా, ఏమి ఉండదు. అందులో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఎవరెవరు ఉన్నారట అంటే మొత్తం టీపీసీసీ అట జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించిందట. 4 రోజులు టైం ఇచ్చిందట. ఎవరు అప్లై చేయాలనుకుంటారో కాంగ్రెస్ లో అప్లై చేయరు అని చెప్పేసి చెప్పిరట. ఇక ఎవరు చేసిరో కూడా చూద్దాం, వాళ్ళ పేర్లు కూడా ఇచ్చిరట. 29 మంది చేసిరట పెద్దపల్లి నుంచి, మంచిర్యాల నుంచి. ఇక ఎవరు ప్రధానంగా మాజీ ఎంపీ వివేక్, మరి ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు వంశీకృష్ణ కూడా అప్లై చేసిన అని చెప్పి చెప్తున్నాడు. గోమాస సీనన్న గతం నుంచి అందరికీ సుపరిచితుడే కాంగ్రెస్ పార్టీల గోమాస శ్రీనివాస్, మరి ఈ అన్న కూడా అప్లై చేసిండు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక ఇంకెవరు ఉన్నారు ఇంపార్టెంట్ వీళ్ళుగా మాజీ ఎంపీ డాక్టర్ సుగ్నా కుమారి మేడం, గతంలో కాకా మీద గెలిచిన ఆవిడ, మరి సుగ్నా కుమారి మేడం కూడా అప్లై చేసిందట. ఇక యువజన నాయకుడు ఊట్ల వరప్రసాద్ అన్న సుల్తానాబాద్ అన్న మంచి యువ నాయకుడు, మరి ఏం చేస్తారో అన్న విషయంలో కానీ చూడాలి. ఇక ఆసంపల్లి శ్రీనివాస్ పెద్ద ఇంతకుముందు గోదావరికాని వాస్తవ్యుడు, అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వాస్తవ్యుడు. ప్రస్తుత సమయాల మరి అన్న బిజినెస్ల పరంగా వాళ్ళ పార్టీలో ఉంటాడన్న విషయం మనకు తెలుసు. ఇక బూడిద మల్లేష్ అన్న, తర్వాత పెర్కస్ శ్యామ్ తెలంగాణ ఉద్యమకారుడు, ఈర్ల సురేందర్, దుర్గం అశోక్ తదితరులు దరఖాస్తు చేసుకున్నట్టు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళే చేస్తారని చెప్తారు. మరి మొన్నట్ల మనం చదివిన పేపర్లల్లా ఎవరు దామర డాక్టర్ అనిల్ కుమార్ కూడా ఉండే, మరి ఇందులో లేదు. మరి ఎందుకు తెలియదు, ఇక తెలుసుకోవాలి. ఇక అది ముచ్చట. ఇక ఎట్లా పరిశీలన చేస్తుందట అంటే ఏఐసిసికి పరిశీలన కోసం పంపించారు. మాల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాల్సి వస్తే గడ్డం వంశీకృష్ణకి ఇస్తారు. ఇక మరి మాదిగ సామాజిక వర్గానికి వస్తే ఎవరు ఉంటారు? మాదిగలకు ఇవ్వాల్సి వస్తే మాజీ ఎంపీ సుగుణ కుమార్ మేడం ఉంటుంది, లేదంటే ఉట్ల వరప్రసాద్ అని ఉంటాడు, ఆసంపల్లి శ్రీనివాస్ అని ఉంటాడు.
ఇక వాళ్ళని ఇక నేటకాని వర్గానికి వస్తే గోమాస సీన్ అని ఉంటాడు, మరి ప్రస్తుతం ఎంపీ వెంకటేష్ నేత ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇక టీపీసీసీ పంపిన జాబితాలో వారికే కాకుండా ఏఐసీసీ అనూహ్యంగా ఎవరికైనా అభ్యర్థి ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే అంతా సోనియమ్మ చేతులు ఉంటది. అది అందరికి తెలిసింది. రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం కూర్చొని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే టికెట్ పోతుంది. ఇది ఎస్సీ రిజర్వేషన్ టికెట్ కనుక గోమాస సీనన్న కావచ్చు, ఆసంపల్లి సీనన్న కావచ్చు, పెరిక శ్యామ్ కావచ్చు, ఊట్ల వరప్రసాద్ అన్న కావచ్చు, మరి వంశీకృష్ణ అన్న కావచ్చు, లేదంటే సుబ్నకుమార్ మేడం కావచ్చు. ఇక ఇంకా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు కాంగ్రెస్లో ఉంటే ఇక మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల, మరి మన దగ్గర ఎలక్షన్లు జరిగితే 7 నియోజకవర్గాలలో ఎలక్షన్కు సంబంధించిన ఖర్చులను ఎవరు భరిస్తారు? పార్టీ భరించే అంత ఉందా లేదా? ఒకవేళ పార్టీ భరిస్తే ఎంత మేరకు మళ్ళీ మనం భరించాలి? నాకు తెలిసి ఈ టికెట్ ఎవరికి వస్తుందో నాకు తెలుసు ముందే. నాకు అర్థమైంది సినిమా. ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించిన ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందో సినిమా మొత్తం మీ అందరికీ అర్థమైంది. ప్రజలారా అర్థం చేసుకోవాలి, ఎవరికి టికెట్ వస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆశావాహులు అనేవాళ్ళు ఉంటారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి, చేతనే ఏమన్నా ఉంటుంది. ఊట్ల వరప్రసాద్ అన్న గురించి అందరం మనం అనుకుంటాం, అన్న సుల్తానాబాద్ అక్కడనే ఉంటాడు, అన్న ఎంపీటీసీకి సంబంధించో జెడ్పీటీసీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మరి అన్న అట్లనే అనుకుంటారు. కానీ అన్న యువజన నాయకుడు, అన్నకున్న వ్యవస్థ వేరే రకంగా ఉంటుంది. ఇక అదేవిధంగా గోమాస సీన్ అన్న పాత విషయమే, అందరికి తెలిసిన ఆయననే. గతంలో కూడా ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి శ్రీధర్బాబు సార్తో పాటు ఉండేది. అప్పుడు మరి ఎట్లా చేసిండో తెలియదు. ఇక ఆసంపల్లి సీనన్న గోదావరిఖని పట్టణానికి చెందిన అన్న, మరి ఆసంపల్లి సీనన్న మరి అన్న ప్రస్తుతానికి మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఎక్కడైతే పెద్ద గోదావరిఖనికి సంబంధించి అన్న ఉండేవాడట. మరి అన్న గురించి కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఇక వంశీకృష్ణ అన్న, గడ్డం వంశీకృష్ణ అన్న వివేక్ సారాల కొడుకు. ఇక చెప్పుర్రి. తర్వాత సుగుణకుమార్ మేడం, బోర్లకొండ వెంకటేష్ నేత టికెట్. ఇక రావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్న ముచ్చట, పెద్ద ఆలోచనగా రాజకీయ సమస్యంగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు గడ్డం వంశీకృష్ణ అన్న ఒకటి, డాక్టర్ సుగుణకుమార్ మేడం ఒకటి, తర్వాత గోమాస సీన్ అన్న, ప్రస్తుత ఎంపీ బోర్లకొండ వెంకటేష్ నేత. ఇక ఈ నలుగురు. తర్వాత ఇంకెవరైనా ఊట్ల వరప్రసాద్ అన్న కూడా యువక నాయకుడు అనే చెప్తాను నేను. గతంలో కూడా ఊట్ల వరప్రసాద్ అన్న గురించి మాట్లాడినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆసంపల్లి శ్రీనన్న ఈ పేపర్లో కొత్తగా వచ్చిండు, అంతా మనం గతంలో చేసిన వీడియోలో లేడు. తర్వాత పెరిక శ్యామ్ పెద్దపల్లికి సంబంధించిన వాళ్ళు తర్వాత కట్కూరి సందీప్ కూడా ఉండే, మరి ఇందులో లేడు కట్కూరి సందీప్. మరి ఏఐసిసి పరిశీలనలో ఉన్న 5 పేర్లు, నేను చెప్పిన 4 పేర్లు మేబీ ఉండొచ్చు. ఎవరు? వంశీకృష్ణ అన్న, సుబ్రకుమార్ మేడం, వెంకటేష్ నేత, గోమాస సీన్ అన్న. తర్వాత ఇవి 4 అయితే ఉన్నాయి. ఇంకొక పేరు ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఇది విషయం. అంటే ఇట్లా ఉన్నది. ఇక ఆశావాళ్ళు అనేవాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. బీజేపీలో ఉంటారు, బీఆర్ఎస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, సిపిఐ పార్టీలో ఆయన ఉంటారు. ఇంకా ఏ పార్టీకి సంబంధించిన కూడా ఆశావాహులు అనేవాళ్ళు ఉంటారు. మరి ఎవరికి ఇస్తుంది అనేది అధిష్టానం ఆలోచన చెప్తుంది. ఇక లాస్ట్కి ముచ్చట చెప్పింది ఏంటంటే, ఇక్కడ టీపీసీసీ పంపిన జాబితా కాకుండా ఏఐసిసి కొత్త నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే ఎక్కడి నుంచైనా కూడా తీసుకొచ్చి ఆ సామాజిక అంటే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన టికెట్ కనుక ఎస్సీ వాళ్ళని తీసుకొచ్చి కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆశావాళ్ళ ప్రయత్నం అనేది జరుగుతుంది. అన్నలు మీరు అందరూ అప్లై చేసిన 29 మంది అన్నలకు మేము చెప్పేది అంతా ఒక్కటే, మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే టికెట్ వస్తుంది. మీ 29 మంది కనుక ప్రయత్నం చేస్తే టికెట్ వస్తుంది, ఎవరికో ఒకరికి టికెట్ వస్తుంది. మీరు ఏ మేరకు ఆశించి ప్రయత్నం చేయాలంటే పూర్తి స్థాయిలో ఏఐసిసి వరకు మీ వ్యవస్థ ఏంటిది, లేదంటే మీ ప్రాంతీయ సమస్యలు ముందుకు తీసుకెళ్ళి వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మరి అదేవిధంగా మీ పార్టీ ఏఐసిసి కమిటీ మెంబర్స్కు తెలిసే ప్రయత్నం చేయరి. ప్రజల కోసం పనిచేస్తాం మేమన్న ఆలోచనలో ఉండే ప్రయత్నం చేయరి. పేపర్లలో ఫోటోలు వేసుకుంటూ లేదంటే ఏదో అప్పటి మంది మాట్లాడు కాకుండా పూర్తి స్థాయిలో పనిచేయరు. నాకు తెలిసి ఇందులో ఎంతమంది నాయకులు ప్రజాసేవలో ఉంటారు అన్న విషయం కూడా తెలుసు.
మరి ప్రతి ఒక్కరికి అవగాహన లేకుండా మనం ఊరికే ఎవరి కోసం మాట్లాడం. కాకపోతే నేను మెచ్చుకునే క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు ఈ కాంగ్రెస్లో. పెరక సామన్న అన్నా నీకు మొక్కాలే, ఎందుకు అది కూడా. తర్వాత కట్కూరి సందీప్, కింది స్థాయి నాయకులు వీళ్ళు. తర్వాత మన ఆసంపల్లి సీనన్న, మీరు కూడా. తర్వాత నెక్స్ట్ ఇంకా ఊట్లవార ప్రసాద్ అన్న. వీళ్ళు ఎవరంటే ఇప్పుడు పైన ఉన్నారు చూడండి, గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ, సుగుణ కుమారి మేడం, ఆ తర్వాత ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, గోమాస సీనన్న. వీళ్ళ దానికంటే అన్ని రకాలుగా వీళ్ళు కింది స్థాయిలో, అన్ని రకాలుగా అంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే రాజకీయంగా కావచ్చు. ఇంకా ఎందుకంటే వీళ్ళందరూ పదవులు అనుభవించిన వాళ్ళు, గత తాతలు తండ్రుల నుంచి రాజకీయ అనుభవం అనేది ఉన్నవాళ్ళు. వీళ్ళు కొత్తగా వచ్చిన యువ నాయకులు ఎవరు, ఆసంపల్లి శ్రీనన్న కావచ్చు, ఊట్లవర ప్రసాద్ అన్న కావచ్చు, లేదంటే పెరకా శ్యామ్ కావచ్చు, కట్కూరి సందీప్ కావచ్చు, డాక్టర్ దామర అనిల్ కుమార్ సార్ కావచ్చు. అంటే అప్లై చేసిన వాళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ 29 పేర్లు ఇవ్వలేదు కాబట్టి నేను మనకు తెలిసిన పేరు చెప్తున్నాను. ఇక వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎవరిదో ఒకరు ఇస్తారని చెప్పేసి చెప్తారు. ఇక అన్న మీ అందరికీ మరి మీకు టికెట్ రావాలని నేను ఆశిస్తున్నా. యువ నాయకులు ఎవరైనా కూడా మరి మన వీడియో కనుక చూస్తే ఒకసారి మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్న. మన ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ఇద్దాం. మరి మన పార్టీకి మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా మీ బాధలు కూడా చూసే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అన్న. ఇక తాగునీటిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్రోహం, పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు ఏమైంది, ఎల్లంపల్లి నీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సుక్కరాలే, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయి మరి మొన్నట్ల ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన గెలిచిన అన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న మరి గోదావరికానికి సుపరిచితుడే. ఈ అన్న కూడా మరి అక్కడ గెలిచిండట. అక్కడ ఒక్క సుక్క కూడా రాలే. ఎల్లంపల్లి నీళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మీరు ఏం చేసిర్రు, ఏం చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. అన్న చెప్పేది కూడా చాలా వరకు వాస్తవమే. కొన్ని ప్రాంతాలు పోయి చూడాల్సి ఉంటది. ప్రభుత్వం కావచ్చు, మరి ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కూడా వెళ్ళి చూడాలి. మరి మీరు గత ప్రభుత్వాన్ని పరిపాలించిన నాయకులు ఎందుకు ఇప్పుడు కనుమరుగైపోతున్నారో నాకైతే అర్థం కాలే. ఎందుకు మీరేమన్నా తప్పు చేసిరా? మీ సారేమో తప్పు చేయలేదు, మేమే అన్ని చేసినాం, మీరు లాస్ట్కి వచ్చి దాన్ని ప్రారంభిస్తారు, లేదంటే ఇస్తున్నారు అంతే, మేమే మొత్తం చేసినామని మీరే చెప్తున్నారు కదా. మరి మీరు చెప్పినాక మీరందరూ ఎందుకు పోతారు దూరం, ఎందుకు కనబడకుండా పోతారు? మరి ఎక్కడికి పోయారు ఈ రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు? మరి ఎక్కడ పోయారు పెద్దపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే? మరి ఎక్కడికి పోయారు, ఎక్కడికి పోతారు, ఏడ మాట్లాడతారు మీరు? అంటే ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడే అవకాశాలు మీకు లేవా? మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉన్నది. మరి ఎందుకు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు? ఎక్కడ కూడా మీరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మరి మీరే అర్థం చేయాలి. మీ విజ్ఞతకే వదిలేస్తానని చెప్తాను. ఇక ఎస్ఐ గారికి సన్మానం. జూలపల్లి ఎస్ఐ శ్రీధర్ పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కంకణాల జ్యోతి బసు పలువురు నాయకులు బుధవారం ఆయన సన్మానించారు. ఇక్కడ నుంచి అంటే సార్ బదిలీ అయి వెళ్తున్నాడట పాపం. అందుకనే సార్ అంటే పోలీస్ శాఖకి సంబంధించిన ఎస్ఐ గారికి అక్కడ స్థానికులు సన్మానం చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇక ర్యాగింగ్ కు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న మెడికల్ కాలేజ్, గోదావరిఖని సిమ్స్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కళాశాల ముందు ప్లకార్డులు పట్టుకొని ర్యాగింగ్లకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇక అది చర్యలు తీసుకోకుంటుంటారా? అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇక మరి పాపం పిల్లల గురించి కనుక చాలా తక్కువనే మాట్లాడుకోవాలి. ర్యాగింగ్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు. మేము సీనియర్లము, మీరు జూనియర్లు అని చెప్పేసి ఇట్లాంటి ర్యాగింగ్ చేయొద్దు. మరి వాటికి కూడా శిక్షార్హులు అవుతారు అంటే విద్యార్థులారా. అంటే మెడికల్ కాలేజ్ అని కాదు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఎనీ కాలేజెస్ ఇంటర్ స్థాయి నుంచి చెప్తున్నాను. మరి ఏ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు మేము సీనియర్లము, వాళ్ళు జూనియర్లు అని చెప్పేసి కొత్త పోకడలను సృష్టించకండి. ఈ ర్యాగింగ్ భూతాన్ని ఆల్రెడీ కనుమరుగు చేసిన ర్యాగింగ్ భూతాన్ని మళ్ళీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఈ మెడికల్ కాలేజీలో రావడము చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పుకోవాలి. వాళ్ళు కూడా మనలాంటి విద్యార్థులే, వాళ్ళు కూడా మనలాంటి అక్కలు, మనలాంటి అన్నలు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి విద్యార్థులారా. ఇది ఇట్లా ర్యాగింగ్ చేయడం అనేది పద్ధతిగా ఉండదు, చేయొద్దు అనేది నా ఉద్దేశం.
ఇక విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడం బాధాకరం. అదే బాధ అనిపించడం అంటే ఇంకొక విద్యార్థిని ఏదో చిత్రహింసలు మానసిక వేధింపులు చేయడం అనేది చాలా తప్పు విషయం అనే చెప్పుకోవాలి. అది ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న చెప్తున్నారు. మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం బాధాకరం అనే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విద్యార్థుల సోదరభావంతో మెలగాలని, సీనియర్లు జూనియర్లు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అది కూడా నిజమే. ఈ సీనియర్లు అనే వాళ్ళు ఎట్లుండాలంటే కాలేజీలో జూనియర్లకు అరే ఈ అన్న లెక్క చదువుకోవాలి, లేదంటే ఈ బ్యాచ్ వాళ్ళ లెక్క మేము మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశం కల్పించాలి, లేదంటే ఇంకేదన్నా టెక్నికల్గా వాళ్ళ పిల్లలకు అంటే జూనియర్లకు సీనియర్లకు చెప్పాలి, ఇట్లాంటివి చేయాలి. కానీ ఇట్లా ర్యాగింగ్ చేయొద్దు అనేది మన అందరి ఉద్దేశం. ఇక వైభవంగా వసంత పంచమి వేడుకలు ఇది అయ్యా ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలు వచ్చిన పెద్దపల్లి జిల్లా వార్తలు ఏమున్నదయ్యా అంటే ఏఐసిసి పరిశీలనకు ఐదుగురు పేర్లు చెప్పిన వంశీకృష్ణన్న, సుగ్న కుమార్ మేడం, తర్వాత గోమాస సీనన్న, ప్రస్తుత ఎంపీ మన బొర్లకొండ వెంకటేష్ నేత, తర్వాత ఊట్ల వరప్రసాద్ అన్న, ఆసంపల్లి శ్రీనివాస్, బూడిద మల్లేశం, పెరకాష్ శ్యామ్, ఇక వీళ్ళు తర్వాత ఈర్ల సురేందర్, దుర్గం అశోక్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి చెప్తారు. ఇక ఐదుగురు పేర్ల మీరే మన దాంట్లో మన వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయరు, ఎవరికి టికెట్ వస్తుంది అనేది కూడా కామెంట్ పెట్టుర్రు. ఐదుగురు పేర్ల గడ్డం వంశీకృష్ణన్న, సుగ్న కుమార్ మేడం, తర్వాత గోమాస సీనన్న, బొర్లకొండ వెంకటేష్ నేత, వీళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళు అంటే వంశీకృష్ణన్న ఈ గత తాతల తండ్రుల నుంచి వెళ్ళి రాజకీయ కుటుంబం అని చెప్పుకోవాలి, కాకా కుటుంబం. సుగ్న కుమార్ మేడం రాజకీయ అనుభవరాలు, గోమాస సీనన్న రాజకీయ అనుభవుడు, తర్వాత సేమ్ బొర్లకొండ వెంకటేష్ నేత, మరి ప్రస్తుత పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీ. నలుగురు ఉన్నారు. ఇక ఇంకొక పేరు ఎవరిదో మరి సస్పెన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఇవాళ పెద్దపల్లి జిల్లా ముచ్చట్లు. మరి ఇట్లా ఉంటాయి వార్తలు. మరి ఇంకా మీరేమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో డిస్ప్లేలో మన నెంబర్ కనబడుతుంది. ఆ నంబర్కు వీడియో తీయుర్రి, వాట్సాప్ పెట్టుర్రి, అన్న మా ఊర్లోకి ఈ సమస్య ఉన్నది, మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోదాం అని చెప్పండి. దాని అధికారుల దృష్టికి, స్థానిక నాయకుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే నేను స్థానికంగా రామగుండం కార్పొరేషన్లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ స్థాయిలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అని చెప్తాను. ఇది ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు.